గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీని గురించి మీకు ఒక వీడియో కూడా చేశాను. నేను ఈ గైడ్లైన్స్ను పూర్తిగా ఫాలో అయిన తర్వాత ఎవరికి ఈ రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని ఆలోచన చేశాను. ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ వీడియో. మీకు థంబ్నెయిల్లో చెప్పాను, రాజీవ్ యువ వికాసం పథకానికి వీరు దరఖాస్తు చేసుకుంటే 99% లోన్ వచ్చే అవకాశం అనేది ఉంది అని చెప్పాను. ఎవరికి 99% లోన్ వచ్చే అవకాశం అనేది ఉంది అని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. దానికంటే ముందు ఈ గైడ్లైన్స్లో పేర్కొన్నటువంటి కొద్దిగా ప్రాథమిక సమాచారాన్ని మీకు అందిస్తాను. ఇక్కడ రాజీవ్ యువ వికాసం ఈ సబ్సిడీ లోన్లలో ముందుగా ఇక్కడ ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ వారికి ప్రత్యేకంగా ఇక్కడ సబ్సిడీ రుణాలను ఇవ్వడం కూడా జరుగుతుందని పేర్కొనడం అనేది జరిగింది. అంటే ఇందులో మొదట పేర్కొన్నట్టుగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీరితో పాటుగా ఈబీసీ కేటగిరీ అనేది కూడా రావడం అనేది జరిగింది. ఈబీసీ కులాల వారు తప్పకుండా ఇది గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత ఇక్కడ ఇందులో సబ్సిడీ లోన్లకు సంబంధించినటువంటి సబ్సిడీని కూడా ఒక 10% పెంచడం అనేది జరిగింది. ఇక్కడ కేటగిరీలను కూడా మరొక కేటగిరీని యాడ్ చేయడం అనేది జరిగింది. ముందు 3 కేటగిరీలను పేర్కొన్నారు, ఇప్పుడు 4 కేటగిరీలుగా మార్చడం అనేది జరిగింది. ఇక్కడ అదనంగా వచ్చిన కేటగిరీ ఏంటి అంటే ఇక్కడ 50,000 లోపు రుణాలు తీసుకున్నటువంటి వారిని మొదటి కేటగిరీలో చేర్చారు. వీరికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటి అంటే 50,000 లోపు రుణం తీసుకొని ఏదన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించుకున్నట్లయితే వారు మళ్ళీ ఆ తీసుకున్నటువంటి 50,000 రూపాయలను తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఫ్రీగానే అవి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి బ్యాంకుతో సంబంధం అనేది లేదు. ఇక్కడ గవర్నమెంట్ వారే ఫ్రీగా 50,000 ఇస్తారు. దాన్ని తీసుకొని ఏదైనా కానీ 50,000 లోపు యూనిట్ పెట్టుకోవాలి. ఇది కేటగిరీ 1. కేటగిరీ 2 పరిధిలోకి ఇక్కడ 1,00,000 లోపు రుణాలు అంటే 50,000 నుంచి 1,00,000 లోపు రుణాలు తీసుకున్నటువంటి వారిని కేటగిరీ 2లో చేర్చారు. దీనికి సంబంధించి సబ్సిడీ అనేది 90% ఇవ్వడం అనేది జరిగింది. 1,00,000 రూపాయల లోన్ పెట్టుకుంటే మీరు ఒక 10,000 రూపాయలు మాత్రమే తిరిగి కట్టాల్సి వస్తుంది. 90,000 రూపాయలు ఇక్కడ మాఫీ అనేది జరుగుతుంది. 1,00,000 రూపాయల రుణం తీసుకుంటే 90,000 సబ్సిడీ, ఒక 10,000 బ్యాంకు వాళ్ళు ఇస్తారు. ఆ బ్యాంకు వాళ్ళు ఇచ్చిన 10,000 ఇక్కడ తిరిగి కట్టవలసి ఉంటుంది. ఇక మనకు 1,00,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల కేటగిరీగా 3వ కేటగిరీని పేర్కొనడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ 80% సబ్సిడీని ఇవ్వడం అనేది జరుగుతుంది. 2,00,000 రూపాయలు తీసుకుంటే 1,00,000కు 80% సబ్సిడీ అంటే 2,16 అంటే 1,60,000 రూపాయలు మాఫీ ఉంటుంది. మీరు తిరిగి కేవలం 40,000 మాత్రమే ఇక్కడ కట్టవలసి ఉంటుంది. ఈ 2,00,000 రూపాయల రుణానికి ఇక్కడ 80% సబ్సిడీని కేటాయించడం అనేది జరిగింది. ఇక 4,00,000 లోపు రుణాలకు ఇక్కడ 70% సబ్సిడీని ఇవ్వడం అనేది జరుగుతుంది. 4,00,000 అంటే 1,00,000కు 70,000 అంటే ఇక్కడ 4 28 2,80,000 రూపాయలు మీకు సబ్సిడీ రావడం అనేది జరుగుతుంది. 4,00,000 లోన్ తీసుకుంటే 2,80,000 సబ్సిడీ వస్తే ఇంకా ఎంత కట్టాలి? ఇంకా 1,20,000 రూపాయలు మీరు కట్టవలసి ఉంటుంది. ఈ విధంగా 4,00,000 రుణాలకు 70% సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. ఇక మనకు ఈ రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలను తెలంగాణ మొత్తంలో 5,00,000 మందికి ఇవ్వడం జరుగుతుంది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ 5,00,000 మంది అంటే సామాన్యం కాదు. ఈ 5,00,000 మందిలో ఇక్కడ రిజర్వేషన్లను పేర్కొన్నారు. ఇక్కడ మహిళలకు 25% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి పేర్కొన్నారు. అంటే టోటల్ యూనిట్స్లో 5,00,000 యూనిట్స్లో 25% యూనిట్స్ని మహిళలకు కేటాయించడం అనేది జరుగుతుంది. అంటే 5,00,000 యూనిట్స్లో 25% అంటే 1,25,000 మంది మహిళలకు ఈ సబ్సిడీ రుణాలను అందజేయడం అనేది జరుగుతుంది. 1,25,000 అంటే చిన్న సంఖ్య ఏం కాదు, పెద్ద సంఖ్య అని చెప్పొచ్చు. 1,25,000 మందికి లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఇందులో
వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. 5% రిజర్వేషన్ అంటే 5 లక్షలలో 5% రిజర్వేషన్ అంటే ఒక 25,000 మంది వికలాంగులకు ఈ లోన్లు వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక్కడ వికలాంగులకు 25,000 మందికి, మహిళలకు 1,25,000 మందికి ఈ లోన్లు రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ గైడ్లైన్స్లో పేర్కొన్నది ఏంటి అంటే ఎవరికి ముందు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ మహిళల్లో, ఇక్కడ వితంతు మహిళలకు, భర్త చనిపోయినటువంటి మహిళలకు మరియు ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని, వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి గైడ్లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మహిళలకు ఎన్ని కేటాయించారు? 1,25,000 యూనిట్స్ను కేటాయించారు. వీరిలోకెల్లా ఎవరైనా కానీ ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైనా కానీ భర్త చనిపోయిన వితంతువులు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. మరియు ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అండర్ 14 చిల్డ్రన్ ఉన్నవాళ్ళు, అంటే వితంతు మహిళలు, భర్త చనిపోయిన మహిళలు అయ్యుండి చిన్నపిల్లలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ భర్త నుంచి విడాకులు పొందినటువంటి వారైనా కానీ, దూరంగా ఉంటున్నటువంటి వారైనా కానీ, వారికి చిన్నపిల్లలు ఉన్నట్టయితే, అండర్ 14 చిల్డ్రన్స్ ఉన్నట్టయితే వారు కూడా తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఇక తర్వాత వికలాంగుల విషయానికి వచ్చినట్లయితే వికలాంగులకు ఇక్కడ 5% రిజర్వేషన్ ఉంది కాబట్టి వికలాంగులలో మహిళా వికలాంగులు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. వీరికి 2 విధాలుగా అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మహిళా రిజర్వేషన్లో అవకాశం అనేది కలుగుతుంది. ఇక్కడ వికలాంగుల దాంట్లో 5% రిజర్వేషన్ కూడా వీరికి కలిసి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మహిళల్లో వికలాంగులు ఎవరైతే ఉంటారో, ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. వికలాంగ మహిళలకు నేను తెలియజేసేది ఏంటంటే వికలాంగులు అయి ఉండి ప్లస్ చిన్నపిల్లలు అయిన వికలాంగుల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో మహిళలు, వారు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. వివాహితులు అయి ఉండి చిన్నపిల్లలు ఉన్న మహిళలకు, వికలాంగులైన మహిళలకు ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. వీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఇక్కడ నేను అనకూడదు కానీ వికలాంగులలో వివాహం జరిగి చిన్నపిల్లలు ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా దరఖాస్తు చేసుకున్నట్టయితే వారికి 100% ఈ రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లు రావడం అనేది జరుగుతుంది. నేను 99% వీరికి అవకాశం కలుగుతుంది, లోన్లు వస్తాయి అని మీకు తంబేల్లో పెట్టాను. కానీ ఒక అధికారితో నేను చర్చించిన తర్వాత అతడు 100% వస్తుంది అన్నాడు. కానీ నేను ఒక పర్సెంటేజ్ తగ్గించి 99% వీరికి లోన్లు వస్తాయని తెలియజేశాను. ఈ విధంగా 99% ఇక్కడ మహిళల్లో వితంతు మహిళలకు, ఇక్కడ భర్త చనిపోయినటువంటి మహిళలను వితంతు మహిళలు అంటారుగా, మరియు ఒంటరి మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ భర్త చనిపోయినటువంటి వితంతువుల్లో చిన్న పిల్లలు ఉన్నటువంటి వితంతువులకు దరఖాస్తు చేసుకున్నట్టయితే 99% వారికి లోన్లు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ వికలాంగులలో చిన్నపిల్లలు ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలకైతే మాత్రము 100% వారికి రుణాలు రావడం అనేది జరుగుతుంది. అయితే కండిషన్స్ అప్లై అంటే ఎవరు పడితే వాళ్ళు, భర్త చనిపోయినటువంటి వికలాంగులు దరఖాస్తు చేసుకుంటే, మహిళలు దరఖాస్తు చేసుకుంటే వారికి ఇస్తారా అంటే లేదు, కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఆ కండిషన్స్ మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ వయసుకు సంబంధించి ఇక్కడ నాన్ అగ్రికల్చర్ యూనిట్స్కు దరఖాస్తు చేసుకునేటువంటి వారి వయసు 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. సార్ మేము 60 సంవత్సరాలు కలిగి ఉన్నాము, మేము భర్త చనిపోయారు, చిన్నపిల్లలు ఉన్నారు, మేము వికలాంగులము, మాకు ఇస్తారా అంటే అలా కాదు. ప్రభుత్వం రూపొందించినటువంటి గైడ్లైన్స్ లోపల ఉన్నట్టయితేనే వారికి ఈ రుణాలు అందడం అనేది జరుగుతుంది. ఇక అగ్రికల్చర్ యూనిట్స్కి అయితే మాత్రము మరొక వయోపరిమితిని విధించడం అనేది జరిగింది. ఇక్కడ 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వీరికి అవకాశం అనేది ఉంటుంది. అగ్రికల్చర్ యూనిట్స్కు దరఖాస్తు చేసుకునే వాళ్లకు ఇంకొక 5 సంవత్సరాలు వయోపరిమితి ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ నాన్ అగ్రికల్చర్ వాళ్లకు ఒక 5 సంవత్సరాలు తక్కువగా వయోపరిమితిని కుదించడం అనేది జరిగింది. మొత్తానికి ఇక్కడ అగ్రికల్చర్ యూనిట్స్కు దరఖాస్తు చేసుకునేటువంటి వారికి 60 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నాన్ అగ్రికల్చర్ యూనిట్స్ వారు 55 సంవత్సరాల లోపు వారు మాత్రమే
దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏంటి ఇది సార్ అని మీరు అడగవచ్చు. అయితే ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళు అంటే అగ్రికల్చర్ రిలేటివ్ యూనిట్స్ కానివ్వండి, డైరెక్ట్ యూనిట్స్ కానివ్వండి, దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్లకు ఏ యూనిట్స్ ఉంటాయి, వారికి ఎందుకు ఇక్కడ 60 సంవత్సరాలు కేటాయించారు, 5 సంవత్సరాలు ఎందుకు పెంచారు, ఇక్కడ నాన్ అగ్రికల్చర్ వారికి 5 సంవత్సరాలు ఎందుకు కుదించారు, వీళ్ళు ఏ యూనిట్స్కి దరఖాస్తు చేసుకోవచ్చు అన్నది మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. మొత్తానికి మీకు చెప్పేది ఏంటంటే అగ్రికల్చర్ యూనిట్స్, నాన్ అగ్రికల్చర్ యూనిట్స్ 60 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు ఏ యూనిట్స్కి దరఖాస్తు చేసుకోవాలి, ఇక్కడ 55 సంవత్సరాల లోపు వయసు కలిగిన వాళ్ళు ఏ యూనిట్స్కు దరఖాస్తు చేసుకోవాలి, ఏ యూనిట్స్కి దరఖాస్తు చేసుకుంటే ఎక్కువగా వీరికి లోన్ వచ్చే అవకాశం అనేది ఉంది అన్న పూర్తి వివరాలను రేపటి వీడియోలో మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.